మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే నాగుల చవితి, శనివారం, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. నాగ సర్పదోషాలు కలుగుతాయి. నరకం అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. నాగుల చవితి రోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నాగుల చవితి రోజు పొరపాటున కూడా ఈ కూరలను తినకండి. తెలియక ఈరోజు ఈ కూరలను తింటే జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు అందరూ నిష్టగా నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ తెలియక ఈ కూర తింటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు. పూజా ఫలం అంతా వృధాగా పోతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరనే తినేస్తారు. ఆడవారు వండకుండా ఉంటే ఎవరు తినరు గనుక ఆడవారు ముందు తెలుసుకుని జాగ్రత్త పడండి. నాగుల చవితి రోజు ఎవరు ఈ కూరను వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎక్కడా కూడా ఈ కూరను తినకూడదు. ఈరోజు కాదని ఈ కూరను వండినా తిన్నా నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. మీరు అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఆడవారు ఎర్రటి రంగు దుస్తుల్ని వేసుకొని పోస్తే మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. కనుక పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఆడవారు గుర్తు పెట్టుకుని ఎర్రటి రంగు దుస్తుల్ని వేసుకొని వెళ్ళండి. అలాగే నాగుల చవితి పూజ చేయడానికి శుభముహూర్తం వచ్చేసి ఉదయం 6 గంటల దగ్గర నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యలో మీరు నాగదేవతకు పూజ చేయటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే ఈ టైంలో పుట్టలో పాలు పోసిన నాగప్రతిమలకు పూజ చేసిన మంచి ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి మహాచతుర్థి అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి చిమ్మిలి చేసుకొని ఆవు పాలు, పువ్వులు, పండ్లు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి చిమ్మిలి కూడా వేసి 2 మతాబులు, కాకర పువ్వులు లాంటివి వెలిగించుకుంటూ ఉంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు, ఆచారం లేని వారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది. అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా కొన్ని కూరలు వండకూడదు, తినకూడదు అని శాస్త్రాలను చెప్తూ ఉన్నాయి. ఈరోజు వండకూడని కూరల్లో ముఖ్యమైనది పొట్లకాయ. ఈరోజు పొట్లకాయ తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. పొట్లకాయ పాము ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ నాగుల చవితి రోజున పొట్లకాయ కూరను కానీ, పొట్లకాయ బజ్జీని కానీ, పొట్లకాయ పచ్చడిని కానీ తినకూడదు. పొట్లకాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పొట్లకాయతో పాటు ఈరోజు పాముల్ని పోలి ఉండే అంటే
మెలికలు తిరిగి ఉండే సొరకాయను, చిక్కుడుకాయలను, అలసందలను, ములక్కాడను కోసి కూడా వండి తినకూడదు. ఎందుకంటే ఈ కూరగాయలు పాములతో సమానం కనుక వీటిని కోసి వండి తింటే పాముల్ని వండి తిన్నంత పాపం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కూరలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు, ఏ రూపంలోనూ తినకూడదు. అదని తింటే నాగదోషాలు, సర్పదోషాలు అనేవి వెంటపడి మనకు సమస్యలు, నాగదోషాలు, సర్పదోషాల యొక్క సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, మహాపాపం చుట్టుకుంటుంది. ఈ కూరలను ఫ్రైల రూపంలో కావచ్చు, కూరల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, పప్పులో సాంబార్లో వేసుకొని కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అసలు ఈరోజు ఈ కూరలు కొని ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. కనుక ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఇవి కాకుండా ఇక వేరే ఏ కూరలు అయినా తినవచ్చు, కానీ ఇవి మాత్రం తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే ఈ కూరలు తింటే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో పైసా కూడా మిగలదు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, జాతకంలో దోషాలు ఏర్పడతాయి. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో ఈ కూరలు వండవద్దు, ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు చేపలు, ముఖ్యంగా గుడ్లు, ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సాయంత్రం అవగానే చాలామంది నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్, ఇలా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఏమీ కూడా తినవద్దు. కావాలంటే వెజ్ ఐటెం తినవచ్చు. అంటే వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి, పకోడీలు ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, నాగదేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలుగునవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగుల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయారు. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని, అతని కుటుంబం వారిని అందరినీ కూడా కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంది. ఆ బ్రాహ్మణుని కుటుంబం అంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురుని చంపుదామని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరింది. అలా ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని, కలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజిస్తుంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంత వరకు వేచి ఉందాం అనుకుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజల్లో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతో ఆ నాగినికి తృప్తి, సంతోషము కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరువుగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురికి చెప్తుంది. ఆమె క్షమాపణ అడుగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలా ప్రార్థిస్తుంది. అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది.
అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు చెప్పి కార్తీక చతుర్థి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశిస్తుంది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. ఎంతో పవిత్రమైన నాగుల చవితి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది, విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. నాగుల చవితి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదు, నాగుల చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పసుపును కొని తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది, ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి, ధనలాభం కలుగుతుంది, ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంతేకాదు నాగుల చవితి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు. అలాంటి వారు ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక అందరూ ఈ నాగుల చవితి రోజు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, 4 వైపుల నుండి ధనం వస్తుంది. మీకు ధనానికి లోటు అనేదే రాదు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నాగుల చవితి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటి అంటే నువ్వులు. అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి, నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు. కనీసం ఒక 100 రూపాయల నువ్వులను కొని తెచ్చుకుంటే మీకుండే సర్పదోషాలు పోతాయి. నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్ట్గా తీసుకోకూడదు. మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా మీ చేతిలో తీసుకోకండి, కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోండి. కానీ ఈరోజు అందరూ తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి. నువ్వులను నాగుల చవితి రోజైనా కొని తెచ్చుకోవచ్చు, లేదా నాగుల చవితి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. అంతేకాదు నాగుల చవితి రోజు నువ్వులను కొని తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది, మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెచ్చుకున్న నువ్వులతో చిమ్మిలి ప్రసాదం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. నాగుల చవితి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులు తెచ్చుకోవాలి, లేదా నాగుల చవితికి ముందు రోజున తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన సర్పదోషాలు కూడా పోతాయి, మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపు, తెల్ల నువ్వులు నాగుల చవితి రోజు ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన మీ కష్టాలు తీరుతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక నాగుల చవితి రోజున ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు కూడా ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన నాగుల చవితి రోజు గుర్తుపెట్టుకొని రావి చెట్టును తాకితే చాలు, సమస్త గ్రహదోషాలు, నాగసర్పదోషాలు తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే కొన్ని పర్వదినాలలో కొన్ని చెట్లకు విపరీత శక్తులు వస్తాయి. అలా నాగుల చవితి రోజు రావి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. అందుకే నాగుల చవితి రోజు గుర్తుంచుకొని రావి చెట్టును తాకితే దానిలోని అద్భుత శక్తులు మనలోనికి ప్రవేశించి మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి నాగుల చవితి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే రావి చెట్టు కనిపిస్తే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి, కుదిరితే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులోని కోరికను చెప్పుకొని రావి చెట్టును 7 సార్లు తాకండి. ఇలా నాగుల చవితి రోజు రావి చెట్టును తాకితే నాగసర్ప దోషాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీకు ఉండే కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. మీరు ఇక ఏ పని చేసినా ఆ పనులలో విజయాన్ని సాధిస్తారు, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది.
రాజయోగం పడుతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. నాగుల చవితి రోజు రావి చెట్టును తాకితే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. కనుక మీరు కూడా నాగుల చవితి రోజు రావి చెట్టును తాకి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్ సృష్టి అయిన ఈ జగత్తులో సకల చరాచరములు భారతీయులకు ఆరాధనీయమై పంచభూతాలతో సహా చెట్టు, పుట్ట, కొండ ఒక్కటేమిటి ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే. ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించినవే పండుగలు. అటువంటి పండుగే కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన 4 పన్నంగా భూషణునిగా కీర్తింపబడడానికి కారకులయ్యారు. వినాయకుడికి, భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. కర్మ సాక్షి సూర్యుని రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రామ లక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. అటువంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు నాగుల చవితి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్ప పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు, కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తూ ఉంటారు. యోగ సాధన ద్వారా కుండలి శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముక్కను వెన్నుబాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే
విషయాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యేకంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు. ఈరోజు నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కస్సు బుస్సుమని మనుషులను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పుట్ట చుట్టూ నూకలు చల్లి, నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అని పుట్టమ్మను తీసుకొని చెవులకు రాసుకోవాలి. మనకు పంట సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజైనా సరే మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. నాగుల చవితి రోజున కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి. పురాణాల ప్రకారం మనకు నాగదేవతలు అనేకం ఉన్న వారిలో 9 మందిని మాత్రమే నాగుల చవితి పూజ సమయంలో పూజిస్తారు. అంతం, వాసుకి, శేషం, పద్మనాభం, కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళియం అనే 9 మంది నాగదేవతలను పూజించాలి. వారిని ఒక్కసారైనా స్మరించుకోవాలి. నాగుల చవితి నాడు మహిళలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొవాలి. ఉదయమే ఇంటి వారందరూ శుచి అయి నాగులకు నివేదించడానికి పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు, వీటితో పాటు ఎర్రటి గడులతో కూడిన వస్త్రము, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రి పట్టుకుని సమీపంలోని పుట్ట వద్దకు వెళ్ళి అందరూ పూజించి నివేదనలు, హారతి ఇవ్వాలి. పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాల్చుకోవాలి. పుట్టమన్ను అందరూ చెవులకు పెట్టుకోవాలి. అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకం. సుబ్రహ్మణ్య పూజ వలన కన్నెపిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని, నాగరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులు అవుతారని నమ్మకం. ఇక ఈ నాగుల చవితి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం పుట్టమన్నును, పసుపును కలిపి నీటిలో వేసుకొని కానీ, లేదా చిటికెడు గంధం వేసుకొని కానీ, లేదా 6 తులసి ఆకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మీకు దొరికితే ఒక 1/2 స్పూన్ అంత పుట్టమన్నును సేకరించి తెచ్చుకొని ఆ పుట్టమన్నులో 1/2 స్పూన్ పసుపును కలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇది అత్యుత్తమమైన స్నానం. పుట్టమన్నును కలిపి స్నానం చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజే పుట్ట దగ్గరకు వెళ్ళి కొంచెం 1/2 స్పూన్ అంతా పుట్టమన్నును తెచ్చుకోవాలి. నాగుల చవితి రోజు ఉదయాన్నే ఆ పుట్టమన్నులో 1/2 స్పూన్ పసుపును కలిపి వీటిని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా పుట్టమన్ను వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అందరికీ పుట్టమన్ను దొరకదు కదా. ఆ పుట్టమన్ను దొరకని వారు ఈ నాగుల చవితి రోజు గంధం ఒక చిటికెడు తీసుకొని బకెట్ నీటిలో కలుపుకొని స్నానం చేయండి. గంధం కూడా లేనివారు 7 తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఈ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. నాగుల చవితి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇలా పుట్టమన్ను, పసుపును కానీ, గంధాన్ని కానీ, తులసి ఆకులను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే గంటలో సర్పదోషాలు, నాగదోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. జన్మజన్మల దరిద్రాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని దరిద్రాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఆ నీటితోనే పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు, ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కాబట్టి నాగుల చవితి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నాగుల చవితి రోజు కొన్ని పొరపాట్లు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నాగుల చవితి అంటే కేవలం పుట్టలో పాలు పోసి మొక్కుకుని వచ్చేయటం మాత్రమే కాదు. ఆ రోజు మనం పాటించే నియమనిష్టలు, మన ప్రవర్తన, మన ఆలోచన విధానం కూడా చాలా ముఖ్యం.
నాగదేవతలు అత్యంత శక్తివంతులు, చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. చిన్న అపచారం జరిగిన వారు సహించలేరు. అందుకే మన పెద్దలు నాగుల చవితి రోజున చాలా పద్ధతిగా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పారు. నాగుల చవితి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పు పనులను చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఈ నాగుల చవితి రోజున ఏ జీవిని హింసించకూడదు. ముఖ్యంగా పాములు లేదా పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటికి హాని తలపెట్టడం మహాపాపం. ఈరోజు పొరపాటున కూడా వాటిని కొట్టడం కానీ చంపటం కానీ చేయకూడదు. ఒకవేళ ఇంట్లో కనిపిస్తే వాటికి దండం పెట్టుకుని నెమ్మదిగా బయటకు పంపే ప్రయత్నం చేయాలి, కానీ కర్ర తీసుకొని వెంట పడకూడదు. నాగుల చవితి రోజున సర్పానికి హాని చేస్తే తరతరాల పాటు ఆ పాపం వెంటాడుతుందని, సర్పదోషం ముట్టుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పాములను కానీ, తొండములను కానీ, బల్లులను కానీ కొట్టడం, చంపడం వంటి పనులు చేయవద్దు. నాగుల చవితి రోజు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం కానీ, అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ఇతరులకు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మన చేతులారా బయటకు పంపినట్టే అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. ఇక అందరూ చేసే అతిపెద్ద పొరపాట్లు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతాయి. పుట్ట అనేది కేవలం మట్టి దిమ్మ మాత్రమే కాదు, అది నాగదేవతలు కొలువై ఉండే పవిత్రమైన దేవాలయం. గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంత పద్ధతిగా భక్తితో ఉంటామో, పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఉండాలి. చాలామంది యువకులు చేసే పెద్ద తప్పు పుట్ట దగ్గర సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చటం. ఇది క్షమించరాని అపచారం. పుట్ట దగ్గర వాతావరణం పవిత్రంగా ఉండాలి. పొగను వదలటం అంటే ఆ పవిత్రతను మన చేతులారా నాశనం చేయటమే. గుడిలోని గర్భముడి ముందు నిలబడి ఎవరైనా పొగ తాగుతారా? లేదు కదా. పుట్టను కూడా గర్భగుడిలాగే భావించాలి. అక్కడ పొగ తాగితే నాగదేవతలకు విపరీతమైన కోపం వస్తుంది. దాని ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే పోతుంది. అందుకే పుట్టకు కనీసం 100 అడుగుల దూరంలో ఉన్నంత వరకు కూడా ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇది కేవలం పురుషులకే కాదు, ఎవరికైనా సరే ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఇక స్త్రీలు కూడా పుట్ట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగదేవతల పూజకు వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తల విరబూసుకొని వెళ్ళకూడదు. అంటే చాలామంది ఆడవారు జుట్టుకు క్లిప్ పెట్టేసి లూజ్ హెయిర్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది మహాపాపం. జుట్టును విరబూసుకోవటం అనేది అశుభానికి, అమంగళానికి సంకేతం. పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని లేదా ముడి వేసుకొని అందులో పువ్వులు పెట్టుకొని వెళ్తే అది పవిత్రతకు, సౌభాగ్యానికి చిహ్నం. తల విరబూసుకొని వెళితే ప్రతికూల శక్తులను మనమే ఆహ్వానించినట్టు అవుతుంది. నాగదేవతలు దీనిని అస్సలు సహించరు. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతటి ఆధునిక భావాలు ఉన్నవారైనా సాంప్రదాయాన్ని గౌరవించి తల జుట్టును పద్ధతిగా ముడివేసుకుని మాత్రమే పుట్ట దగ్గరకు వెళ్ళాలి. అంతేకాదు ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకొని పుట్టల వద్దకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవటం ఉత్తమోత్తమం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. కానీ జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, పొట్టిగా ఉండే బట్టలు, చిరిగినట్టు ఫ్యాషన్గా కుట్టిన దుస్తులు వేసుకుని నాగదేవత పూజకు వెళ్ళటం అంటే వారిని అవమానించటమే. మనం పూజ చేసేది వారి అనుగ్రహం కోసం. అలాంటప్పుడు మన వేషధారణ వారిని కించపరిచేలా ఉండకూడదు. మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నామనేది మన భక్తిని, మనం ఆ సాంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఆధునిక దుస్తులు ధరించి వెళ్తే పూజ పట్ల మనకు ఏమాత్రం శ్రద్ధ లేదని, కేవలం ఏదో మొక్కుబడిగా వచ్చామని దేవతలు భావిస్తారు. దానివల్ల పూజ చేసిన ఫలితం శూన్యం. పైగా వారి ఆగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోవలసి వస్తుంది. చేతిలో పైసా కూడా మిగలని పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి స్త్రీలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలే కాదు, పురుషులు కూడా పద్ధతిగా ఉంటే బట్టలు ధరించి నాగుల చవితి పూజ చేసుకోవాలి. పవిత్రమైన మనసుతో పాటు పవిత్రమైన వస్త్రధారణ కూడా అంతే ముఖ్యం.
అలాగే నాగుల చవితి రోజున ఇంట్లో కత్తి కానీ, చాకు కానీ లేదా కొయ్యడానికి ఉపయోగపడే ఏ ఇతర పదునైన వస్తువును కానీ, అంటే కత్తిపీట, కొడవలి, గొడ్డలి, పారలు, పలుగులు ఉపయోగించకూడదు. నాగుల చవితి రోజు కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తి, చాకు, కత్తిపీట ఉపయోగించకూడదు. కనుక నాగుల చవితి రోజు కూరగాయలను లేదా దేనైనా కట్ చేయడానికి కత్తి కానీ, చాకు కానీ, కొడవలి కానీ, గొడ్డలి కానీ, పారలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. అలా చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే నాగుల చవితి రోజు ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు. పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. నాగుల చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో వండిన ఆహార పదార్థాలు తినకూడదు. వండిన ఆహారం తింటే కూడా సర్పదేవతల అనుగ్రహం తగ్గిపోతుంది. నాగుల చవితి నాడు భూమిని తవ్వటము, చెట్లను కొట్టడం వంటి పనులు కూడా అస్సలు చేయరాదు. ఎందుకంటే పుట్టలు, చెట్ల తొర్రలు, భూమి పొరలు నాగదేవతల నివాస స్థానాలు. మనం పనిముట్లను ఉపయోగించి భూమిని కదిపితే వారికి హాని కలిగించే ప్రమాదం ఉంది. అది మహా అపచారం. అందుకు ఈ ఒక్కరోజు వ్యవసాయ పనులకు కూడా పూర్తిగా సెలవు ఇస్తారు. ఆడవారు నాగుల చవితి రోజు అత్యంత ప్రశాంతంగా, సాత్వికంగా ఉండాలి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరితోనూ గొడవలు పడకూడదు. అనవసరమైన వాదనలకు దిగకూడదు. ప్రశాంతమైన మనస్సుతో పూజ చేస్తేనే ఫలితం దక్కుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో పుట్టిన ఒక కొత్త సాంప్రదాయం పుట్టలో గుడ్లు వేయటం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఇది ఏమాత్రం మంచి విషయం కాదని పండితులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. మన హిందూ శాస్త్రాల్లో ఎక్కడా కూడా నాగదేవతలకు గుడ్లను నైవేద్యంగా పెట్టమని చెప్పలేదు. వారికి పాలు, పసుపు, అరటిపండ్లు, చలిమిడి వంటి సాత్వికమైన పదార్థాలనే సమర్పించాలి. గుడ్లు తాపస గుణానికి చెందినవి. వాటిని పుట్టలో వేయటం అశాస్త్రీయం, అపవిత్రం. దయచేసి ఎవరూ ఈ తప్పు చేయవద్దు. అదేవిధంగా నెలసరిలో ఉన్న ఆడవారు ఈ నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళటం కానీ, మెలికల పాముల విగ్రహాల దగ్గరకు వెళ్ళటం కానీ, కనీసం ఇంట్లో పూజ చేయటం కానీ చేయవద్దు. శారీరక అస్వస్థత, మేళ ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండటం మన సాంప్రదాయం. అయితే వారు భగవంతుని మీద భక్తిని వదులుకోవలసిన అవసరం లేదు. తమ స్థానం నుండే మనసులో సుబ్రహ్మణ్య స్వామిని, నాగదేవతలను స్మరించుకుంటే చాలు. ఆ మానసిక పూజను కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది అత్యంత కఠినమైన కానీ ముఖ్యమైన విషయం. పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసేవారైనా, విగ్రహాల దగ్గర పూజ చేసేవారైనా, ఇంట్లో పూజ చేసుకునేవారైనా సరే ఈ రోజంతా శారీరక సుఖాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించటం వల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మనం చేసే పూజకు, పఠించే మంత్రాలకు బలం చేకూరుతుంది. ఇక మరొక ముఖ్య నియమం, నాగుల చవితి రోజున ఎవరూ తలంటు స్నానం చేయకూడదు. అలా చేస్తే దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి శుభ్రపడి పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. అలాగే ఈరోజు పుట్టల దగ్గరకు మరియు నాగపడకల దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుటిన బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. పెళ్ళైన ఆడవారైతే పాపిట్లో కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. గాజులు లేకుండా, నుదుటిన బొట్టు లేకుండా, పాపిట్లో సింధూరం లేకుండా పూజకు వెళ్ళటం చాలా అశుభం. అది అమంగళానికి చిహ్నం. మన అలంకరణ, మన భక్తికి, మన సాంప్రదాయానికి, మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం. నిండు ముత్తైదువుల్లా, లక్ష్మీదేవిలా తయారై నాగదేవతలను పూజిస్తే వారు ప్రసన్నులై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తారు. అలాగే పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. చాలామంది హడావడిగా పూజ ముగించుకోవాలనే తొందరలో తాము కొనుక్కొని తెచ్చిన పాల ప్యాకెట్లను నేరుగా కత్తిరించి ఆ ప్యాకెట్తోనే పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. మరికొందరు ప్లాస్టిక్ బాటిల్లో పాలు తెచ్చుకొని ఆ బాటిళ్ల నుండే నేరుగా పోస్తారు. ఇది అతిపెద్ద తప్పు. మనం నాగదేవతలను దైవంగా భావించి పూజిస్తున్నప్పుడు మన పద్ధతి కూడా అంతే గౌరవప్రదంగా ఉండాలి. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. మనం దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టం కదా, శుభ్రమైన పాత్రల్లో పెట్టి సమర్పిస్తాం. అలాగే పుట్టలో పాలు పోయటం కూడా నాగదేవతలకు మనం సమర్పించే నైవేద్యం లాంటిదే. దానిని ప్లాస్టిక్ ప్యాకెట్లతో నేరుగా పోయటం అంటే ఆ దేవతలను అవమానించటమే. ఇలా చేయటం వల్ల పూజ చేసిన ప్రయోజనం ఉండదు, పైగా దోషం చుట్టుకుంటుంది. సరైన పద్ధతి ఏమిటి అంటే, పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు మీ వెంట ఒక రాగి చెంబును కానీ, కనీసం ఒక రాగి గ్లాసును కానీ తీసుకుని వెళ్ళాలి.
రాగి లోహానికి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. అది శుభప్రదమైనది, శక్తివంతమైనది. మీరు తెచ్చిన పాల ప్యాకెట్ను ముందుగా ఆ రాగి చెంబులోనికి లేదా గ్లాసులోనికి పోయాలి. ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకుని భక్తితో నాగదేవతలను ప్రార్థించుకుని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మనం ఆ దేవతలకు ఇచ్చే గౌరవం తెలుస్తుంది. మనలోని భక్తి, శ్రద్ధ ఆ పాత్ర ద్వారా వ్యక్తమవుతాయి. అప్పుడు ఆ నాగదేవతలు ప్రసన్నులై మన పూజను స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. ఈ చిన్న నియమాన్ని పాటించటం వల్ల మనం చేసే పూజకు 100 రెట్ల ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నాగుల చవితికి పాలు పోసేటప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్లు, బాటిళ్లతో కాకుండా పవిత్రమైన రాగి పాత్రను ఉపయోగించి నాగదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. ఇంకొక విషయం ఏమిటంటే పాలు పొయ్యాలి కదా అని లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయవద్దు. ఎందుకంటే పాములు సరీసృపాలు కనుక నిజానికి అవి పాలు తాగవు. అలా అని అన్ని పాములు పాలు తాగవని కాదు, దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరక్క కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలు లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో లీటర్ల కొద్దీ పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతలకు ప్రత్యేకంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. కొందరు పిల్లలు పుట్టలో కర్రలు పెట్టి తిప్పటం వంటివి చేస్తూ ఉంటారు. పెద్దలు వారిని గమనించి అలా చేయకుండా ఆపాలి. లేదంటే ఆ పాపం తల్లిదండ్రులకు కూడా తగులుతుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లే మన పతనానికి కారణమవుతాయి. ఇవే నాగుల చవితి రోజు చేయకూడని తప్పులు. తెలియక ఈరోజు ఈ తప్పులు చేస్తే నాగదేవతలకు కోపం వస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక నాగుల చవితి రోజు అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఓం నాగేంద్ర స్వామినే నమః అనే నామాన్ని పఠించినట్లయితే చాలా మంచిది. ఇలా పఠించటం వలన రాహుదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసే సమయంలో కూడా ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. జాతక చక్రంలో ఉన్న దోషాలు పోతాయి. కనుక నాగుల చవితి రోజు అందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.